హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి లంచ్ కాంబో రెసిపీ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్న వెజిటేబుల్ వచ్చేసి పొటల్స్ అంటారండి. వీటిని తెలుగులో బుడంకాయలు అని అంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. బెంగాల్లో అయితే వీటిని నాన్ వెజ్, చికెన్, మటన్తో కలిపి కూడా వండుతారు. నేను ఇక్కడ పొటల్స్ని పొటాటోస్తో చక్కగా ఫ్రై చేస్తున్నాను. అయితే పొటల్స్ పై తొక్కు కొద్దిగా హార్డ్గా ఉంటుందండి. అది మనము ఒక ధార్లేని చాకుతో స్మూత్గా పై సన్న పొట్టు ముందు తీసివేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు పొటల్స్ని, దుంపల్ని రెండు సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. నేను రెండు ఈక్వల్ సైజ్ పీసెస్లో కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేస్తే రెండు సమానంగా ఫ్రై అవుతాయని. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 3 టీ స్పూన్లు నూనె వేసుకొని కాగబెట్టి 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ నల్ల జీరా, కలౌంజీ అంటారు కదండి, ఎండుమిర్చి వేసి పోపు కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాక దుంపలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూను సాల్ట్ వేసి 5 మినిట్స్ ఫ్రై చేస్తే కొద్దిగా క్రిస్పీగా అవుతాయండి. పూర్తిగా ఉడకనివ్వకూడదు. సగం ఉడికాక మనం అప్పుడు పొటల్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. రెండు కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, పసుపు వేసి 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే పొటల్స్ సాఫ్ట్గా అవుతాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి వేయించుకోవాలి. 1 నిమిషం మూత పెట్టి మగ్గిస్తే మసాలాలు బాగా పడతాయండి. అప్పుడు లాస్ట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1/2 నిమిషం వేయిస్తే పొటల్స్ ఆలు ఫ్రై కర్రీ సూపర్గా రెడీ అయిపోతుందండి. స్పాటిలాతో కట్ చేసి చూస్తే రెండు కూడా నీట్గా కట్ అయిపోతాయి. అంతేనండి, వేడి వేడి క్రిస్పీ క్రంచీ కర్రీ మనం డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ కర్రీని రైస్లో కానీ పూరి, చపాతీ, పరాటాస్తో సూపర్గా ఉంటుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ కర్రీ. ఇప్పుడు యమ్మీ పొటల్స్ కర్రీతో సూపర్ కాంబినేషన్ మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టి నూనె వేసి కాగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు పోపు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 వేసి ఫ్రై చేయాలి. అలాగే ఇంగువ, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఫ్రై చేసి చిన్న ముక్కలుగా తరిగిన ఒక పెద్ద టమాటా వేసుకొని ఫ్రై చేయాలి. టమాటా ముక్కలు మగ్గాక పచ్చి మామిడి ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పొడి వేసుకొని ఫ్రై చేయాలి. నెక్స్ట్ మనం ముందుగానే ఉడకపెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. బాగా కలపాలి. ఉప్పు వేసుకోవాలి. అలాగే నీళ్లు పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకు కావలసిన థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ కట్టేసి వేడి కమ్మటైన మామిడికాయ పప్పు రెడీ అయిపోతుందండి. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో పొటల్స్ కర్రీతో వడ్డించుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. అలాగే మామూలుగా కూడా సూపర్ కాంబినేషన్. రెండు కూడా రోటీస్, చపాతీస్, పూరీస్, పరాఠాస్తో కూడా అయితే మనకి మంచి కాంబినేషన్. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.